అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉంటాడు. ఆయన పేరు సౌలు. 8వ అధ్యాయం 1వ వచనంలో, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో యందు చెదరిపోయిరి. భక్తిగల మనుష్యులు స్టెఫను సమాధి చేసి అతను గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటెంటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచు ఉండెను. ఈ 8వ అధ్యాయంలో ఈ 3 వచనాలని మనం చదువుకున్నప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతాడు. అతని పేరు సౌలుగా మనకు పరిచయంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈ సౌలు చాలా కఠినమైనటువంటి వ్యక్తి. ఎలాంటి వాడు ఈ సౌలు? చాలా కఠినమైనటువంటి వ్యక్తి. ఎంతటి కఠినమైనటువంటి వ్యక్తి అంటే, యేసు ప్రభు వారిని ఎవరైతే విశ్వసిస్తారో, యేసు ప్రభు వారిని ఎవరైతే నమ్ముతారో వారందరినీ హింస చేసేటువంటి వ్యక్తి. చాలా భయంకరమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఇతను ప్రియమైనటువంటి వారిలా గమనించండి. ఆది నుంచి కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒక జనాంగము లేపబడుతుంది. ఖచ్చితంగా జనాంగం లేపబడుతుంది. అలాంటి సందర్భాల్లో మనం ఎప్పుడు కూడా నిలకడగా ఉండేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. మనం విశ్వసించినది సర్వసాధారణమైనటువంటి వ్యక్తిని కాదు, సర్వసాధారణమైనటువంటి దేవుణ్ణి కాదు. ఆయన సర్వాంతర్యామి, సర్వసృష్టికి ఆధార సంభూతుడైనటువంటి దేవుడు. ఆయన యొక్క శక్తి మనం తెలుసుకున్న తర్వాత మరలా వెనక్కి వెళ్ళిపోతున్నాము అంటే మనము వేయబడినటువంటి పునాది సరైనది కాదు అని మనము తెలుసుకోవాలి. ఎన్ని హింస వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడగలిగేటువంటి వ్యక్తిని దేవుడు మాత్రమే ప్రేమించే దేవుడు. మరి ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున, హింస అనేది ఇప్పుడే కాదు, మణిపూర్లో అతి భయంకరమైనటువంటి హింస జరిగింది, ఒరిస్సాలో జరిగింది. ఇప్పుడు మన భారతదేశంలో కూడా యేసు ప్రభు వారి యొక్క కరపత్రాలు ఎవరైతే పంచుతూ ఉంటారో, లేకపోతే యేసు ప్రభువుని గురించి ఇతరులకు తెలియపరుస్తున్నారో వాళ్ళందరికీ కూడా హింస కలుగుతూనే ఉంది. 12 మంది శిష్యులైనటువంటి వారిని 12 రకాలుగా చంపేశారు. వధ అనేది ఇప్పుడు కాదు, ప్రారంభం నుంచి కూడా జరుగుతూ ఉంది. 2 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా చంపబడ్డారు. మరి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఒక వ్యక్తి మనకు కనపడతాడు, ఒక రాజు. ఆ రాజు ఆ 2 పిల్లలు 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆ పిల్లలందరినీ కూడా చంపుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత భయంకరమైనటువంటి హింస జరుగుతుందంటే చాలా. ఇప్పుడు కూడా మన భారతదేశంలో క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనటువంటి ఒక ఆలోచన ఉంది. మన భారతదేశం అంతా కూడా హిందూ దేశంగా ఉండాలి, క్రైస్తవులందరినీ కూడా మనము యేసుక్రీస్తుని నమ్ముకోకుండా మనం చేయాలి అనేటువంటి ఒక కంకణం కట్టుకొని భారతదేశం అంతా కూడా అలజడులతో ఉంది. ఒక వ్యక్తి మంచి మార్గాన వెళుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని పాడు చేయడం కొరకు అనేక రకాలైనటువంటి ఆలోచనలు మానవులకు కనబడతా ఉన్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళారా,
ఒకసారి మనల్ని పరీక్షించుకున్నట్లయితే మరి యేసుక్రీస్తుని నమ్ముకొనడం వల్ల తప్పేం కాదు, కానీ ఈ మార్గాన్ని చెడగొట్టడం కొరకు మనుషులను దురాత్మలు ఎన్నుకున్నాయండి. ఎవరు? మనుషులను దురాత్మలు ఎన్నుకున్నాయి. ఒక వ్యక్తి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు అంటే, అతనికి అడ్డుగా నిలబడ్డాడంటే ఆ వ్యక్తి కాదు, అక్కడ ఆ వ్యక్తి కాదు, ఆ వ్యక్తిలో ఎవరు జొరబడుతున్నారంటే లూసిఫర్ అనేటువంటి దురాత్మ సమూహాలు ఆ వ్యక్తిని వెంబడిస్తూ ఉన్నాయి. ఎందుకంటే దైవ కార్యమునకు, మంచి కార్యమునకు అడ్డగించేది అంతా కూడా చెడేనండి. ఏ పనిలోనైనా సరే ఒక వ్యక్తిని వ్యతిరేకంగా చూస్తున్నారు అంటే అతనిని ఎదురించడానికి దురాత్మలు బయలుదేరుతూ ఉంటాయి. ఎవడైనా త్రాగుతూ ఉన్నాడు అనుకుందాం, ఆ త్రాగుబోతుడిని మార్చడానికి నువ్వు ఒకవేళ మాట్లాడావనుకోండి, వాడు తాగి చెడిపోతే ఎవడు పట్టించుకోడు. మరి ఆ త్రాగుబోతుడిని మార్చడానికి గనక క్రైస్తవులు ఎవడైనా పట్టించుకుంటే నువ్వెందుకు అతని జోలికి మీరు వెళుతున్నారు? అతను మత మార్పిడి ఎందుకు చేయాలి? ఒక వ్యక్తి వ్యాధి కలిగి హాస్పిటల్లోనో ఇంటి దగ్గర మూలుగుతుంటే ఎవరూ పట్టించుకోరు, కానీ క్రైస్తవులు పట్టించుకోవటం వల్ల అతను బలహీనుడిగా ఉన్నాడు కాబట్టి అతని దగ్గరకు మీరు వెళ్ళి ఇలాంటి ప్రార్థనలు చేసి మత మార్పిడిలు చేస్తున్నారనేటువంటి నెపం ఏర్పడతా ఉంది. అంటే ఒక సమాజంలో ఒక వ్యక్తి మార్చడం కొరకు, ఒక వ్యక్తిని స్వస్థత దేవుడు ఇస్తాడనేటువంటి నమ్మకంతో దేవుణ్ణి నమ్మండి అని సువార్త ప్రకటిస్తుంటే, మరి భారతదేశంలో ఉన్నటువంటి నా సహోదరి సహోదరులు ఈరోజు వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, మనది హిందూ దేశం కాబట్టి హిందువులు ఎలాగైనా పోయినా పర్వాలేదు, క్రైస్తవ్యాన్ని వాళ్ళు స్వీకరించకూడదని ఒక కంకణం కట్టుకుని తమ స్వలాభివృద్ధి కొరకు, తమ సొంత ఆలోచనలతో తాము డబ్బు సంపాదించుట కొరకు మనుషులను రెచ్చగొడుతూ ఉన్నారు. ఇప్పుడే కాదండి, ఇది జరుగుతుంది. హెరోదు దగ్గర నుంచి కూడా జరుగుతున్నటువంటి సంఘటన. హెరోదు కూడా 2 సంవత్సరాలు వీడగలిగినటువంటి పిల్లలందరినీ కూడా తన రాజకీయ లబ్ధి కొరకు ఏం చేస్తున్నాడంటే కొంతమందిని ఉసుగొలిపి ఆ 2 సంవత్సరాలు వీడు కలిగినటువంటి పిల్లలందరినీ కూడా చంపించినట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మరలా అపోస్తుల కార్యములకు వచ్చేపాటికల్లా మరి సౌలు అనేటువంటి వ్యక్తి కూడా తనకున్న అధికారము చొప్పున అతను ఏం చేస్తున్నాడంటే, సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయిచూ ఉండెను. సంఘమును పాడు చేస్తున్నటువంటి వారు ఎక్కువైపోయారు. సంఘంలో ఉన్న విశ్వాసులను చెడగొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు క్రైస్తవులే కాదండి, హిందూ సహోదరులే కాదు, క్రైస్తవులది కూడా ఇలాంటి మనస్తత్వమే. ఆ సంఘం మంచిది కాదు, ఈ సంఘం మంచిది కాదు, ఈ చర్చి మంచిది కాదు, ఆ పాస్టర్ గారు మంచివాడు కాదు, ఈ పాస్టర్ వారు మంచివాడు కాదని సంఘంలో ఉన్న వ్యక్తులకు సంఘములోనే గొడవలు తయారవుతూ ఉన్నాయి. ఎంతటి భయంకరమైనటువంటి విషయాలు. ఏ సంఘం కూడా పరలోక రాజ్యం తీసుకువెళ్ళదు, కానీ యేసు ప్రభువును నీ సొంత రక్షకునిగా ఎవరైతే అంగీకరిస్తారో ఆయన కార్యాలు, నా నీతిని, రాజ్యమును ఎవరైతే ఎదుగుతూ ఉంటారో వారు మాత్రమే దేవుని రాజ్యానికి వారసులు. దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళందరూ దేవుని రాజ్యానికి వారసులు కారండి. ఒక క్రమం ఉంటుంది, ఒక క్రియ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారము నడుచుకున్న వ్యక్తే, వాడు పాస్టర్ అయినా సరే, వాడు దైవజనుడైనా సరే, వాడు ఎవడైనా సరే, ఒక క్రమాన్ని
అతడు నేర్చుకోకపోతే, ఒక క్రమ సంబంధమైనటువంటి ఆలోచనలతో అతను పరిగెత్తకపోతే అతడు కూడా దేవుని రాజ్యమునకు వారసుడు కానే కాడు కాడు కాడు. నువ్వు సంఘమును చెడగొడుతున్నావు అంటే, సంఘమును చీల్చుతున్నావు అంటే, సంఘములోకి వస్తున్నటువంటి వారిని నీవు నీ వైపు మళ్లించుకుంటున్నావు అంటే, నీలో ఉన్నటువంటి ఆత్మ దురాత్మ, పరిశుద్ధాత్మ ఒక్కసారి నిన్ను నీవే గ్రహించుకోవాలి. ఇక్కడ అంటాడు సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయించింది. సునకానందం అంటారు దీన్నే. ఏమంటారు? సునకానందం. మంచిని చెడగొట్టడం కొరకు చెడు ఎక్కువగా ప్రోత్సహించబడుతుంది. మంచిని అభివృద్ధి చెందించవలసిన వాడే చెడుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. తన అధికారం ఉంది పౌలుకి, అధికారము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు పౌలు. సౌలు యొక్క జీవితము చాలా భయంకరమైనటువంటి జీవితం. తను అభిషేకించిన వారిని ముడితే ఏమండి, దేవుని యొక్క కనుగుడ్డులో వేలు పుట్టిన వాడితో సమానం అని చెప్పేసి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుడు ఊరుకునేటువంటి దేవుడు ఆయన. స్టెఫను సంపించబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు. ఏమండి, స్టెఫన్ని భయంకరంగా చంపించినటువంటి వ్యక్తి చూశాడు ఆయన నుండి ఇవన్నీ కూడా. హింస చేయటువంటి ఎంత ఆనందం అంటే దీన్నంతా సునకానందం అంటారు. హింస చేసేదాన్ని, ఒకరిని కొడతాం, ఒకరిని తిడతాం, ఒకరిని అనరాని మాటలు అంటాం, ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు. యేసుప్రభుని నమ్ముకొని యేసుప్రభుని ఆరాధించినంత మాత్రాన ఏ మతానికి ఏమైనా చెడు వస్తుందా? ఏ దేశానికైనా ఏమైనా చెడు వస్తుందా? చర్చిలో మంచే బోధిస్తారు కానీ చెడు ఎప్పుడు కూడా ఎవరు కూడా బోధించరు. అంత మంచి జరగాలని, ప్రతి కుటుంబం ఆశీర్వదించబడాలని, ప్రతి కుటుంబం దీవించబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. దశంభాగాల గురించి మరి బైబిల్ గ్రంథం బోధిస్తుంది. నేను దేవుని చిత్తం అయితే మరి వచ్చే వారంలో ఈ దశంభాగాల గురించి ఖచ్చితంగా మీకు వివరిస్తాను. ఈ దశంభాగాలు ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఆ దశంభాగాన్ని మనం ఏం చేయాలి అనేటువంటి దాన్ని దేవుని చిత్తం అయితే మరలా నేను బోధిస్తాను. ఖచ్చితంగా ఈ దశంభాగం యొక్క క్లారిటీ అనేది మనకు లేకపోతే మనకి ఏది కూడా అర్థం కాదు. ఒక పాస్టర్ జేబులు వేసుకుని పోయేది కాదు దశంభాగం అంటే. పాస్టర్కి చెందవలసింది కాదు దశంభాగం అంటే. దేవునికి ఎలా చెందాలి, దాని యొక్క ఉద్దేశం ఏంటనేది ఆ కానుక పెట్టెలో వేస్తున్నటువంటి ప్రతి దశంభాగం దేనికి చెందాలనేటువంటిది బైబిల్ ఏం చెప్తుందో దాన్ని నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఇలా దశంభాగాల విషయాల్లో ఈరోజు తర్కతమ్యాలు ఉన్నాయి కాబట్టి వాటిని మన సంఘంలో ఎలాంటి మనస్తత్వం లేకుండా విడదీయడానికి మనం ప్రయత్నం చేద్దాం. కొన్నాళ్ళు సౌలు ఇలాగనే చేస్తూ ఉన్నాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు దేవుడు ఊరుకుంటాడండి. హింస చేయని అంటున్నాడు. పరిగెత్తని, ఎంత దూరం పరిగెత్తుతారు, పరిగెత్తని, ఏమవుతుంది? కొంత నష్టం జరుగుతుంది. కానీ దేవుడు ఏ నష్టాన్ని అయితే మనం కలిగించాడో సాతానుడు దానికి రెట్టింపు శోధనలు ఒకవేళ మనకి కలిగినప్పటికీ కూడా ఆ శోధనలు తప్పించే మార్గాన్ని దేవుడే మనకు అనుగ్రహిస్తుంటాడు. చూడండి 8వ అధ్యాయం 3వ వచనాల్లో భక్తి కలిగినటువంటి ప్రతి ఒక్క మనుష్యుడును హింసించడమే కాకుండా భయంకరంగా చెరసాల్లో వేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 9వ అధ్యాయం వచ్చేపాటికల్లా సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఏంటండి చంపడం, హింసించడం తనకి ఒక ప్రాణాధారంగా అయిపోయిందంట. ప్రాణాధారంగా అంటే ఉచ్చులు ఎక్కువైపోయింది. నా చేతిలో అధికారం ఉంది, నేను ఏదైనా చేయగలను. వీడికి సుఖానందం, ఎంత ఆనందం ఉందంటే మనుషులను చంపడం, హింసించటం. భగవద్గీత చెప్పిందండి,
ఏ రామాయణం చెప్పింది, ఏ ఖురాన్ చెప్పింది, ఏ బైబిల్ చెప్పింది, ఏ వేద గ్రంథాలు చెప్పినాయి, ఏ ఉపనిషత్తులు చెప్పినాయండి ఒక మనుషుడిని ఇంకొక మనుషుడు హింసించటం? బైబిల్ చెప్తుంది ఇన్ని వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించు అని. ఒక మనిషిని, ఒక మతస్థుడిని, ఒక మార్గంలో వెళ్ళేవాడిని, క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, హిందువులు ఎవరైతే ఉన్నారో, బుద్ధులు ఎవరైతే ఉన్నారో, సిక్కులు ఎవరైతే ఉన్నారో, ఒక మనుషుని జోలికి ఒక మనుషుడు వెళ్ళవలసిన అవసరత లేదు. నీకు పుట్టిన కుమారుడే నీ మాట వినడు. నీకు పుట్టిన కుమారుడినే నువ్వు మాట్లాడడానికి లేదు అవకాశం. కంఠం వరకే నీ పని. వాడి జోలికి వెళ్ళే అవకాశం నీకు లేదు. వాడిని అనడానికి కూడా నీవు సరిపోదు. నీ కడుపును పుట్టిన బిడ్డను ఒక మాట అని చూడు, పద్దాకులు 1-2 సార్లు అని చూడు, అరే నువ్వు వేస్ట్ ఫెలో అను. 3వసారి నువ్వే పోరా వేస్ట్ ఫెలో అంటాడు. అంటే నీ రక్త మాంసములు కలిగినటువంటి ఒక వ్యక్తి, నీ ఆస్తిలో వారసుడిగా ఉన్న ఒక వ్యక్తిని నువ్వు వేస్ట్ ఫెలో ఉంటేనే వాడు ఊరుకోనప్పుడు ఎదటోళ్ళు నిన్ను ఎందుకు ఊరుకుంటారు? సౌలు కూడా ఈ సునకానందం ఎక్కువైపోయి ఇంకా నువ్వు ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును, బెదిరించడమే కాదు చంపటం కూడా. స్టెఫను రాళ్లతో చంపేటప్పుడు అతను అక్కడే ఉన్నాడు. మన సినిమాల్లో చాలా సినిమాలు చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు నేను చాలా సినిమాలు చూశాను. అందులో చాలా బ్రిటిష్ వారు కావచ్చు, మనవాళ్ళు కావచ్చు, సినిమాల్లో జరిగే ఫైట్లన్నీ ఏంటి? రౌడీని చంపడం యాక్టర్ పని. ఆ సురకానందం ఎవరు పొందుకుంటున్నావు? సినిమాలు చూసే ప్రతి ఒక్కడు పొందుకుంటున్నాడు. భలే చంపాడురా చిరంజీవి, భలే చంపాడురా పవన్ కళ్యాణ్, భలే చంపాడురా బాలకృష్ణ. వాడు చూసిన ఒక కత్తి ఎలా ఉందో. అంటే ఒక మనిషిని చంపడం అనేటువంటిది హాబీగా తయారైంది ఈ రోజుల్లో కూడా. మణిపూర్లో జరిగినటువంటి హత్య, భయంకరమైనటువంటి హత్యలు, మెడలు కోసి వాళ్ళ యొక్క ద్వారబంధాలకు కట్టారట. ఇదేం సునకానందం? ఒక మతం ఏమి నేర్పుతుంది? ఒక మనుషుడు ఏమి నేర్చుకోవాలి? ఒక మనుషుని యొక్క ఆలోచనలు ఏంటో కూడా కనీసపు ఇంగిత జ్ఞానం లేదండి. ఒక సెంటు కోసం, ఒక గజం కోసం అన్నదమ్ములు కొట్టుకొని చేస్తున్నారు. మరి ఇంకొక వ్యక్తి, ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు నమాజ్ చేసుకుంటున్నారు. నీకేమైనా హానికరం చేస్తున్నారా? క్రైస్తవులు ఉన్నారు, హిందువులకి ఏమైనా హానికరం చేస్తున్నారా? హిందువులు ఉన్నారు, వాళ్ళు ఎవరైనా హానికరంగా ఉంటున్నారంటే నీ ఆనందం కోసం. ఎవడైతే క్రైస్తవులను, ముస్లిమ్స్ను, ఇంకా ఇతరత్ర మత సంబంధమైనటువంటి వ్యక్తులను హింసిస్తున్నావు అంటే అది నీ ఆనందం కోసం, నువ్వు సంపాదించుకోవడం కోసం, నీ ధనం కొరకు నువ్వు రకరకాలుగా ప్రయత్నిస్తూ మనుషుల మీద మనుషులు లేపబడతారని బైబిల్ చెప్తా ఉంది మత్తయి సువార్తలో. ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకుంటారని, భూకంపాలు వస్తాయని, కరువులు వస్తాయని, కాటకాలు వస్తాయని ఎవడో మాట నువ్వు విని నువ్వు రెచ్చగొట్టుకొని చివరికి బూడిద పాలవుతావు. జాగ్రత్త. ప్రతి విషయంలో మనం జాగ్రత్త వహించకపోతే అది మన కుటుంబానికే శాపం. ఎవరినో మనం హింసించక్కర్లా, ఎవరినో మనం దూషించక్కర్లా. మన పని మనం చేసుకుంటూ పోతే అదే ఆశీర్వాదకరం. సౌలు కూడా సునకానందం ఎక్కువైపోయింది. క్రైస్తవులను హింసించాల్సిందే. చెరసాల్లో వేస్తున్నాడు, చంపుతున్నాడు, రకరకాలుగా. దేవుడు ఊరుకుంటాడండి? మనమే, మన హిందూ సోదరులు అంటారు, వాడి పాపం పండేదాకా మనం వెయిట్ చేయాలి అని. పాపం పండాలి, ఒక టైం వస్తుంది. ప్రతిదానికి ఒక సమయము కలదు. వాడు ఇప్పుడు వరకు చేసిన దానికి ఖచ్చితంగా తగులుతుంది అని చెప్పి మన ఇంటి పక్కన హిందూ సోదరులే చెప్తూ ఉంటారు. వాడి పాపం పండాలండి.
వాడు పాపం పండేదాకా వాడు అలాగనే రెచ్చిపోతాడండి. పాపం పండేదాకా మనం వెయిట్ చేయాలి. ఈలోగా మనకి ఎన్నో దెబ్బలు ఉంటాయి, ఎన్నో తిట్లు ఉంటాయి, ఎన్నో రకరకాలైన హింసలు ఉంటాయి. చంపబడతాం, నరకబడతాం, కొట్టబడతాం, పోలీస్ స్టేషన్లకు విడవబడతాం, ఎన్నో జరుగుతుంది ఈ మధ్యలో. కానీ ఆయన గినక ఒక్కసారి ఆయన తెరవబడితే, ఆయన ఒక్కసారి మన మీద దృష్టి ఉంచితే ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందంటారా? 3 మేకులు పీక్కోలేడు అనుకుంటున్నారు. 3 కోట్ల మేకులను కూడా పీక్కోగలగడు ఆయన ఒక్కసారి ఆ రోజు ఆయన తగ్గించుకోవడం గల కారణం ఏంటంటే మానవుల పాపములను క్షమించటం. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణవశ్యం తద్రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం. ఏ మానవుల కోసం ఏ దేవుడైతే రక్తాన్ని చిందించాడో, భగవద్గీతలో చెప్పబడుతుంది ఈ మాట దాండ్య బ్రాహ్మణం. ఏ మానవుని కోసం పాపాలు క్షమించడం కొరకు ఈ భూమి మీద నరవతారిగా ఎదుగుతాడు. అతను రాముడైనా, శివుడైనా, కృష్ణుడైనా, యేసు ప్రభు అయినా, అల్లా అయినా, ఎవరైనా మానవుల పాపముల నిమిత్తము తాను సిలువలో మరణిస్తాడో అతన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రక్తం వలనే మానవుల యొక్క పాపములు క్షమించబడతాయని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి చూడలేదు. నేను అదే చెప్తా ఉన్నాను మీ అందరికీ. దేవుణ్ణి చూడలేము, చూడగలము కూడా. మన వల్ల కాదు దేవుణ్ణి చూడటం. మన యొక్క పరిశుద్ధమైనటువంటి శరీరాలు కాదు మనవి, అపవిత్రమైనటువంటి శరీరాలు, పాపరహితమైనటువంటి శరీరాలు, పాపంతో నింపబడినటువంటి శరీరాలు. మన కళ్ళు, చూపు, మనం వినే మాటలు, మనం మాట్లాడే మాట, మన నడక, పడక ఏది కూడా పవిత్రమైంది కాదు. ఆయన దేవుని చూడడం అంటే అసాధ్యమైనటువంటి విషయం. దేవుడు నాతో మాట్లాడుతాడు అనేది కూడా అబద్ధమైనటువంటి బోధే. ఎందుకంటే ఇప్పుడు కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్య నివసించచ్చు. నీ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. వినుట వల్ల విశ్వాసము కలుగును. నేను విన్నాను దేవుని గురించి, నేను తెలుసుకున్నాను దేవుని గురించి. ఆ నోట ఈ నోట పరమాత్ముడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు అని తెలుసుకున్నాను, నమ్మాను, విశ్వసించాను. ఆయన రక్షణ మార్గంలో నేను నడిపించబడుతున్నాను. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు, హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టుగా ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గం మందున్న పురుషులైనను స్త్రీలైన కనుగొని అలా వారిని బంధించి యెరూషలేములోనికి తీసుకువచ్చుటకు దమస్కోలోని సమాజముల వారికి పత్రికలెమ్మని అడిగాను. యెరూషలేములో ఉన్నటువంటి ఆ ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఇదిగో దమస్కు పట్టణంలో కూడా ఈ క్రైస్తవులు రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉన్నారు. రోజు రోజుకి వీళ్ళు దేవుణ్ణి ఆరాధించేటువంటి, రోజు రోజుకి వీళ్ళు గణపరుస్తున్నారు. వాళ్ళని హింసించేటువంటి ఒక పత్రిక నాకు ఇవ్వు, వాళ్ళకి నేను చేయాల్సింది చేస్తా. యెరూషలేములో జనాలందరినీ హింస చేశాడు. ఇది చాలనట్టుగా, ఇది చాలనన్నట్టుగా, ఇది చాలదన్నట్టుగా ఈ సునకానందంతో దమస్కు పట్టణానికి వెళ్తాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నువ్వు ఇక్కడ చేసేది కాక ఇంకా ఏం చేయబోతున్నాడు? వేరే ఒక ప్రాంతానికి కూడా వెళ్ళి నేను పాడు చేయాలి. ఈరోజు చూడండి, సమాజాలు ఎక్కువైపోయినాయి. ప్రతి చోట ఇంటి లోపల కొనం, గడప తాటితే ఐక్యత. ఏందండి ఈ కొటేషన్లో? ఒకటే అన్నప్పుడు అందరూ ఒకలాగానే ఉండాలి కదా. ఈ సమ్మేళనాలు, ఈ విధానాలు ఏంటండి అర్థం కానీ? ఐక్యత అంటే కులానికి సంబంధం ఉండకూడదు, కులానికి సంబంధం ఉండకూడదు ప్రియమైనటువంటి వారు. అందరూ ఒకటే ఆ లెక్కన. ఇంటింట వెళ్ళి మరి ఆ దమస్కట్లు ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా పాడు చేయాలని ఉద్దేశం కలిగి 3వ వచనం, అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను.
చూస్తాడు. దేవుడు కూడా ఓర్పు పడతాడు, మారు మనసు పొందుతాడా లేదా అని. ఒక సమయాన్ని దేవుడు కనుగొంచాడు. యోబు విషయంలో కూడా ఆయన ఎంతో కృపా వాత్సల్యం కలిగిన దేవుడుగా ఉన్నాడు. మోషే విషయంలో కూడా ఆయన ఎంతో కృపా వాత్సల్యత కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. దావీదు విషయంలో కూడా ఆయన ఎంతో కృపా వాత్సల్యత కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇది ఎవరికి అర్థం కాదండి. దేవుని యొక్క మర్మము మనుషులకి ఎవ్వడికి అర్థం కాదు. ఇది అంత సామాన్యంగా పాస్టర్లను నమ్ముకొని బోధ విని పాస్టరే దేవుడు అనుకునేవాడికి ఏమర్థమైంది దేవుని బోధ? దేవుని యొక్క శక్తిని మనం కనిపెట్టుకోవాలి. దేవుని యొక్క బలమును మనం కనిపెట్టుకోవాలి. దేవుని యొక్క ఆదరణ మనం కనిపెట్టుకొని దేవుని వైపు పరిగెత్తాలి. నీకు సువార్త ప్రకటించవచ్చు సేవకుడు, నేనేమో దానికి అభ్యంతరపడేటువంటి వ్యక్తిని కాను. కానీ నువ్వు ప్రాధాన్యత ఇవ్వాల్సింది దేవునికి మాత్రమే. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. మనుషులు చెప్తే ఎవరికి అర్థం కాదు. మనుషులు మొత్తితే ఎవరికి అర్థం కాదు. ఎవరు మొత్తాలి? దేవుడు మొత్తాలి. మొత్తితేనే అర్థమవుతుంది. వెంటనే ప్రభువా నీవెవడవని అతన్ని అడుగగా, నేను నువ్వు హింసించుచున్నటువంటి యేసును. ఎవరండి ఆయన? నువ్వు నన్ను హింసిస్తున్నావు. ఏదో ఒక సినిమా చూశాను నేను. ఒక భక్తుడిని దెబ్బలు కొడుతుంటే శివుడికి తగులుతున్నాయట ఆ దెబ్బలు. అంటే ఏంటి ఇక్కడ అర్థం? నువ్వు భక్తులను హింసిస్తున్నటువంటి ఆ హింస ఏ భక్తుడికైతే తగులుతుందో ఆ హింస ఎవరికి తగులుతుంది? అక్కడ దేవునికి తగులుతుంది. పరిశుద్ధుడైనటువంటి దేవునికి తగులుతుంది. నువ్వు మనుషులను కాదు ఇక్కడ మోసం చేస్తుంది. నువ్వు మనుషులను కాదు, నీ కులాన్ని బట్టి నీ ఆలోచనలు మారకపోతే దేవుడు తాట తీస్తాడండి. చాలా భయంకరమైనటువంటి ప్రజలు క్రైస్తవులు. ఎంత మోసకరమైనటువంటి ప్రజలంటే అసలు నేను చెప్తున్నాను, హిందువుల కంటే కూడా క్రైస్తవులే మోసకరమైనటువంటి వాళ్ళు. ప్రార్థన చేస్తారైనా కానీ వాళ్ళలో పరిశుద్ధత ఉండదు. దేవుణ్ణి నమ్ముకుంటారే కానీ వాళ్ళలో దేవుడు ఉండడు. నేతి బీరకాయల నెయ్యి ఎంత లేదన్నటువంటి మాట నిజమో, ఈరోజు క్రైస్తవ్యంలో కూడా క్రీస్తు లేడు అనేటువంటిది 99.99% ఖచ్చితం అండి. అది క్రైస్తవులు అంత నీతిమంతులు నాకెవరు ఏం కనపడలే ఇప్పటి వరకు ఎతుకుతున్నా కానీ. వాళ్ళ స్వార్థం వాళ్ళది, వాళ్ళ ఆలోచనలు వాళ్ళది. సంఘం పట్ల ఆలోచన లేదు, సేవకుని పట్ల ఆలోచన లేదు. మోసపూరితమైనటువంటి జీవితాలు ఇవన్నీ కూడా చాలా భయంకరమైనటువంటి వాళ్ళు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రభువా నువ్వెవడని అడుగుగా ఆయన నువ్వు హింసించుచున్నటువంటి యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవల్ల అది నీకు తెలియబడునని చెప్పును. అతనితో ప్రయాణం చేస్తున్న మనుషులు ఆ స్వరం వినిరి కానీ ఎవరిని చూడలేక మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచిన ఏమీ చూడలేకపోయిన గనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కోలోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనక ఉండేను. ఎన్ని దినాలు ఉన్నాడు ఆయన? 3 దినాలు, 3 రాత్రింబౌళ్ళు. దేవుడు ఊరుకున్నాడండి? ఊరుకున్నాడా దేవుడు? ఆయన ఊరుకునే దేవుడు కాదు. ఒకవేళ కొద్దిగా శ్రమ నీకు రావచ్చు క్రైస్తవుడిగా. ఒక పాస్టర్గా నిన్ను కొంతమంది దూషించవచ్చు. ఒకవేళ ఊరకనే నిన్ను దూషిస్తే దేవుడు ఊరుకునే దేవుడు కాదు. నీ క్రియలు చెడ్డవైతే దేవుడు ఏం చేయడు ఆ విషయంలో. నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు తగినటువంటి ఫలాలు నువ్వు పొందుకోవాలి. జాగ్రత్త కలిగి ఉండాలి. నా సంఘమును పాడు చేయవాడు నేను వాణ్ణి పాడు చేయుదును. సంఘమును పాడు చేస్తున్నావు అంటే ఎవరిని పాడు చేస్తున్నావు నువ్వు ఇక్కడ?
సరైనటువంటి వాక్యము వాళ్ళకి చెప్పకుండా నువ్వు ఎవరిని పాడు చేస్తున్నావు? నీ దుర్బోధలతో దేవుని ఆత్మను పాడు చేస్తున్నావు, దేవుని దుఃఖపరుస్తూ ఉన్నావు, దేవుని ఆలోచనలు దుఃఖపరుస్తున్నావు, దేవుని యొక్క తలంపులను నీవు దుఃఖపరుస్తున్నావు. నీ పని ఏంటి ఇక్కడ? దైవజనుడిగా సువార్త ప్రకటించటమే. నీకు నిన్ను నువ్వు డబ్బా కొట్టుకొని నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, దెయ్యం మాట్లాడుతున్నాడు, నాకు అర్థం కాలే. ఇక్కడ ఆయన వాక్యము ద్వారా దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడేటువంటి దేవుడు. దమస్కులో అననీయ అనే ఒక మనుష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభు ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువును లేచి తిన్ననిదని బడిన వీధికి వెళ్ళి యూదా అని వాని ఇంట తార్షు వాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అని ఒక మనుషుడు లోపలకు వచ్చి తాను దృష్టి పొందినట్లుగా తల మీద చేతులు చూచుచున్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు. అతను గూర్చి అనేకులు వింటిని. ఎక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వల్ల అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభువును వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఏమై ఉన్నాడట? సాధనమై ఉన్నాడు. సౌలు ఎలాంటి వాడు? భయంకరమైనటువంటి వ్యక్తి. యేసును నమ్మినటువంటి వాళ్ళని, యేసును ఆరాధించే వాళ్ళని, యేసును గణపరిచే వాళ్ళని, యేసును కనుగొన్నటువంటి వాళ్ళని హింస చేసేటువంటి వ్యక్తి. దెబ్బ తగిలితేనే ఆ దెబ్బ విలువ నీకు తెలుస్తుంది. మనకు అప్పుడప్పుడు గుమ్మం దాటేటప్పుడు బొటన వేలు వెళ్ళి గుమ్మానికి తగిలేద్ది. ఒక్కోసారి గోర్లు ఊడిపోయిన పరిస్థితులు కూడా మనకు ఉన్నాయి. అలాగనే మనం ఇంట్లో నుంచి బయటకు వెళుతూ ఉన్నప్పుడు రాళ్ళు ఉంటాయి, ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చెప్తాం ఇతరులకి? అది గుమ్మం దాటేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడవండి, ఇగో రాళ్ళు ఉన్నాయి, ఈ రాళ్ళు దగ్గరకు నుంచి వెళ్ళేటప్పుడు మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకు? దెబ్బ తగిలిన వ్యక్తికే ఆ అనుభవం ఉంటుంది. సౌలు ఎంతమందిని హింస చేశాడు అంటే చాలామందిని హింస పెట్టాడు. చాలా భయంకరమైనటువంటి అవమానాలు చేశాడు, కొట్టాడు, శిక్షించాడు. ఏమండి, మరి చంపాడు. ఇక్కడ అది మాట రాయబడింది, హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్లు. హత్యలు చేయటం, దుర్బోధలాడటం, ఇవన్నీ కూడా తనకి ఒక హాబీగా ఉంది. కానీ దేవుడు ఒప్పుకుంటాడు. కొన్ని సమయాల్లో కొంతమందిని అలా విడిచిపెడతా ఉంటాడు. ప్రతి ఒక్కరికి విడిచిపెడతాడు. నీ పని నువ్వు సరిగ్గా చెయ్యి, నీ బోధ నువ్వు సరిగ్గా చెయ్యి. క్రైస్తవులతో నీకేం పని? నువ్వు హిందువుగా ఒక వ్యక్తిగా నువ్వు నీ దేవుని గురించి ఇతరులకు ప్రకటించి తప్పులేదు ఇందులో. క్రైస్తవులు ఆరాధన చేసేటువంటి క్రైస్తవులు హింసించడం ఇదేమి గొప్ప ఆలోచన అనుకుంటున్నారు. ప్రతి విషయంలో కూడా భయంకరమైనటువంటి వ్యక్తులు ప్రమాదంగా ఉన్నారు. కానీ దేవుడు ఒకానొక దినాన ఖచ్చితంగా దీనికి తీర్పు తీర్చేటువంటి వాడు. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని అనేకులను వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరిని బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వల్ల అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. అందుకు ప్రభువును వెళ్ళుము, అన్యుల జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. దేవుని ఇచ్చే స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే భయంకరంగానే ఉంటుంది. కొద్దిగా ఆలస్యమైనా, కొంచెం లేట్ అయినా దేవుడు లేటెస్ట్గా ఏ పనైనా చేయగలడు. ఆయనకు తెలుసు సమస్తం సాధ్యమే. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవాలో నేను ఇతనికి చూపుదని అతనితో చెప్పాను. గట్టిగా స్తోత్రం చెప్పవచ్చు ఈ విషయంలో.
యాడికి పోతారు? వలలో పడ్డ చేపాడికైనా పోద్దా? ఏమండి, వలలో పడ్డ చేపాడికైనా పోద్దా? హింస చేయి, వ్యతిరేకం చేయి, ఏదన్నా చేయి, టైం పట్టింది. కొద్దిగా ఓర్పు కావాలి, సహనం కావాలి. దెబ్బ కొడితే దెమ్మ తిరిగిద్ది అనమాట. కొద్దిగా ఓర్పు ఉండాలి. కానీ దేవుడు ఎవరిని హింసించట్లేదండి. ఇక్కడ ఎవరిని అన్యాయం చేయట్లేదు. ఇక్కడ నువ్వు ఎంత క్రైస్తవులకి వ్యతిరేకమైన వ్యక్తిగా నువ్వు ఒకవేళ ఈ లేపినా సరే దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయనకు సమయం ఉంది, సందర్భం ఉంది. కొడితే గింగరాలు తిరుగుతూ ఎక్కడ పోయి పడతావో కూడా తెలియదు. ఆ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. మనం చేయవలసింది కేవలం దేవునికి ప్రార్థన మాత్రమే. ప్రార్థన మాత్రమే. కంటికి కన్ను, పంటికి పన్ను అవసరతల. యుద్ధము యెహోవాది. యుద్ధం చేయవాడు మన పక్షాన దేవుడు. కోతి కొమ్మచ్చలు ఆడేటువంటి భక్తి కాదు మనది. ఆయన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధన చేసేవారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గము నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను. అప్పుడు అతను కన్నుల నుండి పొరల వంటి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడెను. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడండి దేవుడు ఒక మనుషుల్ని? అహంకారంతో విర్రవీగుతూ ఉన్నాడు, గర్వంతో ఉన్నాడు, పొగరుతో ఉన్నాడు. నేను ఎస్టీని కదా, నేను ఎస్సీని కదా, ఏ కేసులు పెట్టినా చెల్లుతాయి అని చెప్పేసి అహంకారమైనటువంటి స్వబుద్ధితో ఉన్నాడు. దేవుడు ఊరుకుంటాడండి? చాలా భయంకరమైనటువంటి స్థితిని కలగజేస్తాడు దేవుడు. ఆయన కొడితే ఎలా కొడతాడో మనకు తెలియదు. మనం కొట్టక్కర్లా, దేవుడే కొట్టాలి ఒక మనుషుల్ని. దేవుడే పగ తీర్చుకుంటాడు, మనం తీర్చుకోవక్కర్లేదండి. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. అంత దేన మనసు కలిగి ఉండాలి. తల వంచుకొని పోదాం, తప్పేముంది ఇందులో? 4 బూతులు తిడుతుందేమో తిట్టనే, గొడవ చేసిద్దేమో చేయని, కొడతాడేమో కొట్టని, తిడతాడేమో తిట్టని. రకరకాలైన హింసలు ఉంటాయి క్రైస్తవులకి. కానీ కొంచెం ఓర్పు కావాలి. ఓర్పు దోహద కార్యములను జరిగించాం. కొంచెం ఓర్పు ఉండాలి మనుషుల తర్వాత. ఎందుకంటే మన దేవుడు, నేను నమ్మిన దేవుడు, నువ్వు విశ్వసిస్తున్న దేవుడు సర్వసాధారణమైనటువంటి వాడు కాదు. ప్రపంచాలన్నీ కూడా ఈ ప్రభుని తమ సొంత రక్షకునిగా స్తుతిస్తూ ఉన్నాయి. ఈ 206 దేశాలు యేసు ప్రభు శిలువ మరణాన్ని గుర్తించాయి. మన భారతదేశం ఒక్కటే కాదండి, ప్రపంచ దేశాలన్నీ కూడా క్రిస్మస్ని జరుపుకుంటాయి, జనవరిని జరుపుకుంటాయి, యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానం జరుపుకుంటాయి. పుట్టుకను, సంవత్సరమును, ఆయన యొక్క పునరుద్ధానమును, శిలువ మరణమును జ్ఞాపకం చేసుకుంటే 206 దేశాలు. బోడి మొహమాడ, నువ్వు అనుకుంటున్నావేమో, నీకు తెలియదు ఆ విషయం. నువ్వు ఆరాధించే దేవునికి శక్తి ఎంత ఉందో నీకు తెలియకపోవచ్చు. ఈరోజు 206 దేశాలు ఈ యేసుని అంగీకరిస్తున్నాయి. ఈరోజు వ్యతిరేకత అమెరికాలో ప్రారంభించబడింది, ఇస్రాయేల్ దేశంలో వ్యతిరేకత ప్రారంభించబడింది. కొంచెం టైం ఓర్పు కావాలి. ఆయన కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే గింగురులు తిరిగి పడిపోవాలి. కొద్దిగా టైం. ఒక ఆయన పాస్టర్ గారు ప్రసంగిస్తూ అన్నాడు,
గట్టిగా 4 సార్లు మోసం చేస్తే డేలా పడిపోతామంటాం మనం. దేవుడు మొత్తగలిగే దేవుడు ఆయన. నీ అక్రమాలు చూసి ఆయన ఊరుకునే దేవుడు కాదు, సంతోషపడే దేవుడు కాదు ఆయన. ఒక సమయం సందర్భం ఉంటుంది దేవునికి. నా మందిరమును పాడు చేయవాడు నేనును కూడా పాడు చేస్తానంటాడు. చదువుకొని ముగించుకుందాం. పిమ్మట అతడు దమస్కోలో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుచూ వచ్చెను. ఇనువారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారిని నాశనము చేసిన వాడితడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడెక్కడ వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరిపరిచెను. చూడండి ఎంతగా సువార్త ప్రకటించాడు అంటే పౌలు 12 మంది శిష్యుల కంటే కూడా ఎక్కువ సువార్త ప్రకటించింది ఎవరు? పౌలు గారే. 12 పత్రికలు రాశాడు. అతను ప్రధాన యాజకుడైనటువంటి ఒక మంచి గొప్ప నాయకుడు. నాయకత్వం ఉందని విర్రవీగాడు. యేసును నమ్మిన వారిని నానా దుర్భాషలు మాట్లాడాడు. యేసుని ఆచరించిన వాళ్ళనే శిక్షించాడు. యేసు యందు భయభక్తులు కలిగినటువంటి వారిని జైల్లో పెట్టాడు, కేసులు పెట్టాడు, చంపాడు, రకరకాలుగా చేశాడు. ఈ బాధ అనుభవించాలిగా, ఈ శ్రమ అనుభవించాలిగా. నీ జ్ఞానం నా జ్ఞానం ఎంతండి దేవుని ముందు? నీ ఆలోచన నా ఆలోచన ఎంత మన దేవుని ముందు? మన తలంపులు దేవుని తలంపులు వంటివి కాదు. గిర్రా 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 తిరిగాడు. గిర్రుని తిరిగి మళ్ళా సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. గిర్రుని తిరిగి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా దేవునికి సమస్తము సాధ్యమే. ప్రపంచ చరిత్రలో మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త అపోస్తుల కార్యముల వరకు చూస్తే యేసు ప్రభు వారితో పాటు యేసు ప్రభు వారు శిష్యులు చేసినటువంటి అద్భుతాలు మరి ఎవ్వడూ చేయలేదండి భూమి మీద. మేసం మెలేసి చెప్పవచ్చు ఈ చరిత్ర, తొడగొట్టి కూడా చెప్పవచ్చు ఈ చరిత్ర. ఆయన చేసిన అద్భుతమైనటువంటి నేల మీద నడిచాడు, చనిపోయిన వారిని లేవనెత్తాడు, కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డోళ్ళకి చూపునిచ్చాడు, చెవిటోడికి వినే మనసు ఇచ్చాడు. ఎవడి వల్ల కాలేక అంతే. ఒక మాటలో చెప్పాలంటే అంతటి సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన విశ్వసించుదాం. పౌలు సౌలుగా ఉన్నప్పుడు తాను చేసినటువంటి అక్రమాలను బట్టి దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలేదు, శిక్షించాడు. మరి మనల్ని కూడా ఎవరైనా ఏదైనా అంటే మౌనంగా ఉందాం, ప్రార్థన చేద్దాం. వాళ్ళు మరణించాలని నా ఉద్దేశం కాదు, వాళ్ళు అభాస్పాలవ్వాలని నా ఉద్దేశం కాదు, వాళ్ళు శిక్షించబడాలనేది నా ఉద్దేశం కాదు. కానీ ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించి ఆయన వైపు మరలుకోవాలని నా ఉద్దేశమైంది, బయటి ఉద్దేశమైంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం.